హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి చంద్ అకాడమీ. ఈరోజు క్లాస్లో మనం ఆర్ఆర్బీ రైల్వే ఎగ్జామ్స్కి సంబంధించి చాప్టర్ వైజ్ కాన్సెప్ట్స్ మరియు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనే సిరీస్లో మీన్ ప్రపోర్షనల్, థర్డ్ ప్రపోర్షనల్, ఫోర్త్ ప్రపోర్షనల్ అనే టాపిక్ని డిస్కస్ చేద్దాం. క్లాస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈరోజు క్లాస్లో డిస్కస్ చేసుకున్న మొత్తం కాన్సెప్ట్ మరియు క్వశ్చన్స్ని పీడిఎఫ్ రూపంలో మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మీరు ఆ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ రివిజన్ ప్రాక్టీస్కి ఉపయోగపడుతుంది. సో లెట్స్ బిగిన్ ది క్లాస్. సిలబస్ ప్రకారం ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ రేషియో అండ్ ప్రపోర్షన్ అనే చాప్టర్ కిందకైతే వస్తుంది. ముందు అసలు ప్రపోర్షన్ అనే పదానికి అర్థం తీసుకుందాం. ప్రపోర్షన్ అంటే ఏంటి? ప్రపోర్షన్ని మనం నిష్పత్తి అంటాం, సమతుల్యత అంటాం. ఇప్పుడు దీన్ని అర్థం చేసుకోవడానికి జనరల్గా ఒక మ్యారేజ్ అప్పుడు ఏమంటారు, అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడండి అంటారు. అంతేగాని అటు 7 తరాలు చూసి ఇటు 5 తరాలే చూడమని అనట్లేదుగా. రెండు వైపులా కూడా సమానంగా అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడండి అంటున్నారు. అంటే అక్కడ కూడా వీళ్ళు ప్రపోర్షన్ అనే కాన్సెప్ట్ని వాడారనమాట. సమతుల్యంగా ఉండాలి అనే కాన్సెప్ట్తో మనకైతే ఈ సామెత అయితే జనరేట్ అయింది. మీకు ఇంకో ఉదాహరణ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫ్యామిలీ ఉంది. ఆ ఫ్యామిలీలో భార్య, భర్త మరియు 3 ఆడపిల్లలు, 2 మగపిల్లలు ఉన్నారనుకుందాం. అలాగే ఇంకో ఫ్యామిలీ ఉంది. ఇంకో ఫ్యామిలీ కూడా భార్య, భర్త మరియు 3 ఆడపిల్లలు, 2 మగపిల్లలు ఉన్నారనుకోండి. 3 గర్ల్స్ 2 బాయ్స్. అలాగే ఇక్కడ కూడా 3 గర్ల్స్ 2 బాయ్స్. దాని అర్థం ఏంటి? ఈ రెండు ఫ్యామిలీస్ ప్రపోర్షనల్గా ఉన్నాయి. ఎందుకంటే సమతుల్యంగా ఉన్నాయి. చూడండి, ఇక్కడ ఎంతమంది ఆడపిల్లలు ఉన్నారో ఇక్కడ కూడా అంతమందే ఉన్నారు. ఇక్కడ మగపిల్లలు ఎంతమంది ఉన్నారో ఇక్కడ కూడా మగపిల్లలు అంతమందే ఉన్నారు. సో వీళ్ళ ఫ్యామిలీలో ఆడపిల్లలకి మగపిల్లలకి ఉన్న రేషియో ఎంత? 3:2. అలాగే వీళ్ళ ఫ్యామిలీ కూడా ఆడపిల్లలకి మగపిల్లలకి ఉన్న రేషియో ఎంత? 3:2. ఇలాగ మనం సమతుల్యతని అర్థం చేసుకునే కాన్సెప్ట్ చూద్దాం. మనకి ప్రపోర్షనాలిటీ కాన్సెప్ట్లో ఉన్న 3 మోడల్స్ వచ్చేసి మీన్ ప్రపోర్షనల్ కనుక్కోవడం, థర్డ్ ప్రపోర్షనల్ కనుక్కోవడం మరియు ఫోర్త్ ప్రపోర్షనల్ కనుక్కోవడం. సో ఒక్కొక్క దానికి విడిగా కాన్సెప్ట్ ఏంటి మరియు ప్రాక్టీస్ బిట్ ఒకసారి చూద్దాం. ఫస్ట్, మీన్ ప్రపోర్షన్. వాట్ ఆర్ ది కండిషన్స్ ఫర్ ప్రపోర్షన్? సో మీన్ ప్రపోర్షన్కి గల కండిషన్ ఏంటో నేర్చుకుందాం. ఉదాహరణకి A, B, C అనే 3 అంకెలు ఉన్నాయి. అవి ప్రపోర్షన్లో ఉన్నాయి. ప్రపోర్షన్లో ఉన్నప్పుడు మీన్ ప్రపోర్షన్ ఎలా కనుక్కోవాలి అంటే దానికి కండిషను B² = AC. అంటే ఏంటి? మధ్యలో ఉన్న టర్మ్ ఏదైతే ఉందో దాని స్క్వయర్ = మిగతా 2 టర్మ్స్ యొక్క ప్రోడక్ట్. ఓకేనా? సో ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్లో ఎలా అడుగుతారంటే 5, x, 6 ఆర్ ఇన్ ప్రపోర్షన్ అన్నారనుకోండి. మనం ఏం రాయాలి? x² = 5 × 6 అని రాసి ఆన్సర్ చేయాలి. అలా కాకుండా మనకి డైరెక్ట్గా 5, 6 అని ఇచ్చేసి వాట్ ఈజ్ ది మీన్ ప్రపోర్షన్ ఆఫ్ 5, 6 అని కూడా అడుగుతారు. అలాంటప్పుడు ఏం చేయాలి? మీన్ ప్రపోర్షన్ అంటే అర్థం ఏంటి? మధ్యలోది. సో మధ్యలో ఒక టర్మ్ ఎక్స్ని ఊహించుకోండి, తర్వాత 6 రాయండి. సో ఇప్పుడు మనకి ఇది A, B, C అనే ఫార్మాట్లో ఉన్నాయి. సో ఇప్పుడు ఏం చేస్తారు? x² = 5 × 6 అని ఇస్తారు. సో మనల్ని ప్రశ్న ఈ ఫార్మాట్లో అడిగినా లేదా ఈ ఫార్మాట్లో అడిగినా కూడా కన్ఫ్యూజ్ కాకుండా మనం ఫార్ములాని అప్లై చేయాలి. ఇప్పుడు దానికి ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూద్దాం. వాట్ ఈజ్ ది మీన్ ప్రపోర్షనల్ ఆఫ్ 25, x, 36? సో ఇక్కడ 3 నెంబర్స్ ఇచ్చి మీన్ ప్రపోర్షనల్ కనుక్కోమన్నారు. అంటే అప్పుడు ఏంటి? మధ్యలో నెంబర్ వాల్యూ మనం కనుక్కుంటే సరిపోతుంది. అలాగే ఇంకో రకంగా కూడా అడుగుతారని చెప్పాను కదా, అది ఇలా అడుగుతారనమాట. వాట్ ఈజ్ ది మీన్ ప్రపోర్షనల్ ఆఫ్ 25 and 36? సో ఈ 2 రకాలుగా అడిగినా మనకి క్వశ్చన్ యొక్క అర్థం ఏమీ మారదు. మనం కనుక్కోవాల్సింది ఏంటి? మధ్యలో టర్మ్. సో మధ్యలో టర్మ్ వచ్చేసి x² = 25 × 36. అంతేనా? సో x ఏమవుతుంది మనకి? √25 × 36. దీనికి విడివిడిగా స్క్వేర్ రూట్ రాసుకోవచ్చా? √25 × √36 లాగా రాసుకోవచ్చు. సో స్క్వేర్ రూట్లో 25 ఉంటే 5² కాబట్టి 5, 36 అంటే 6² కాబట్టి 6. ఇప్పుడు x వాల్యూ ఎంత వచ్చింది మనకి? 5 × 6 30. సో మీన్ ప్రపోర్షనల్లో మనకి ఆ మధ్యలో x వాల్యూ 30.
సో ఈ విధంగా మనం ఈ బిట్ని సాల్వ్ చేయాలి. నెక్స్ట్ బిట్లో చూడండి, ఇక్కడ కూడా మీన్ ప్రపోర్షనల్ కనుక్కోమన్నారు. మనకి ఏమేమి నెంబర్స్ ఇచ్చారు, 8 + 4√2 అనేది ఒకటి ఇచ్చారు, తర్వాత 6 - 3√2 అనేది ఇచ్చారు. మనం ఏమనుకున్నాము, రెండు నెంబర్స్ ఇచ్చి మీన్ ప్రపోర్షనల్ కనుక్కోమంటే మధ్యలో ఇంకో నెంబర్ ఎక్స్ని ఊహించుకోమన్నాను. సో ఇప్పుడు ఫార్ములా రాయండి, x² మిగతా రెండు టర్మ్స్ యొక్క ప్రోడక్ట్ అంటే 8 + 4√2 × 6 - 3√2. ఇప్పుడు డైరెక్ట్గా మల్టిప్లికేషన్ చేయండి. 8 × 6 = 48 - 8 × 3 = 24√2. నెక్స్ట్ 6 × 4 ప్లస్ సింబల్, 6 × 4 = 24√2 - 4 × 3 = 12. √2 × √2 కాస్త 2 అవుతుంది. సో ఈ +24 - 24√2 క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ 48 మిగిలింది, ఇక్కడ -24. సో x² వాల్యూ మనకి ఎంత వచ్చింది, 48లోంచి 24 తీసేస్తే 24. అప్పుడు x వాల్యూ ఎంత అవుతుంది, √24. √24ని మనం ఏం రాసుకోవచ్చు, √4 × √6 రాసుకోవచ్చు. అవునా, √4 అంటే 2 కాబట్టి ఆన్సర్ మనకి 2√6 అవుతుంది, ఆప్షన్ సి. సో మనకి నెంబర్స్ ఎలాంటివి ఇచ్చినా సరే మనం టెన్షన్ పడక్కర్లేదు, ప్రోడక్ట్ చేసేసి ప్రోడక్ట్లో మనకు వచ్చిన ఆన్సర్ ఖచ్చితంగా ఆప్షన్లో ఉంటుంది. సో మీకు ఈ కాన్సెప్ట్ కనుక అర్థమైతే ఇప్పుడు ఈ క్వశ్చన్ హోంవర్క్ ఇస్తున్నాను. వాట్ ఈస్ ది మీన్ ప్రపోర్షనల్ ఆఫ్ 4, x, 25? దీనికి ఆన్సర్ చేసి కామెంట్ సెక్షన్లో మీ ఆన్సర్ని మెన్షన్ చేయండి. నెక్స్ట్ థర్డ్ ప్రపోర్షనల్ ఏంటో నేర్చుకుందాం. కండిషన్ ఏంటో చూద్దాం. వాట్ ఈస్ ది థర్డ్ ప్రపోర్షనల్ ఆఫ్ a, b? గమనించారా, రెండే నెంబర్లు ఇచ్చారు, రెండే నెంబర్లు ఇచ్చి థర్డ్ ప్రపోర్షనల్ కనుక్కోమంటున్నారు. క్వశ్చన్లోనే ఉంది థర్డ్ అని. థర్డ్ అంటే ఏంటి, మూడోది కనుక్కోండి అని అర్థం. ఇందాక క్వశ్చన్లో మీన్ అంటే మధ్యలోది కనుక్కోండి అని అర్థం. ఇక్కడ థర్డ్ అంటే మూడో నెంబర్ కనుక్కోమని అర్థం. ఇప్పుడు థర్డ్ ప్రపోర్షనల్, ఆ మూడో నెంబర్ని మనం ఎక్స్ అనుకుందాం. ఆ మూడో నెంబర్ని ఎక్స్ అనుకుంటే కండిషన్ ఏమవుతుంది, a/b = b/x. సో మీరు కనుక జాగ్రత్తగా గమనిస్తే మనం ఇందాక మీన్ ప్రపోర్షనల్లో ఫార్ములా ఏం చెప్పాం, b² మిగతా రెండు టర్మ్స్ యొక్క ప్రోడక్ట్ అని రాసాం కదా. కావాలంటే ఇక్కడ కూడా చూడండి మీరు, దీన్ని మనం క్రాస్ మల్టిప్లై చేస్తే మనకేమొస్తుంది, b² a × x. అంటే ఇక్కడ కూడా మధ్యలో నెంబర్కి స్క్వైర్ = మిగతా రెండు నెంబర్ల యొక్క ప్రోడక్ట్. సో ఫార్ములా ఏం మారదు, కాకపోతే మన టర్మ్ మారుతుంది. ఇందాక మధ్యలో టర్మ్ను ఉద్దేశించి చేసాం, ఇక్కడ థర్డ్ ప్రపోర్షనల్లో మూడో టర్మ్ని ఉద్దేశించి మనం రాస్తున్నాం. అందుకే మీకు కన్ఫ్యూజన్ ఉండకూడదని ఫార్ములాని నేను ఎక్స్ రూపంలో రాశాను, a/b = b/x. సో మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారని. సో దీనికి ఇప్పుడు ప్రాబ్లం ఒకటి సాల్వ్ చేద్దాం. వాట్ ఈస్ ది థర్డ్ ప్రపోర్షనల్ ఆఫ్ 16 and 24? అంటే రెండు నెంబర్స్ ఇచ్చారు, మొదటి నెంబర్ ఇచ్చారు, రెండో నెంబర్ ఇచ్చారు. థర్డ్ ప్రపోర్షనల్ కనుక్కోమంటే మనల్ని మూడో నెంబర్ కనుక్కోవాలని అర్థం. సో ఆ మూడో నెంబర్ని మనం ఎక్స్ అనుకుందాం. అప్పుడు ఫార్ములా ఏంటి, a/b అంటే 16/24 = b/x అంటే 24/x. మీరు ఇలా అన్న రాయొచ్చు, లేదు సార్ మేము కన్ఫ్యూజ్ అవ్వము, దీన్ని ఏ, దీన్ని బి, దీన్ని సి అనుకుంటాము అంటే డైరెక్ట్గా మీరు 24² అంటే మధ్యలో నెంబర్ స్క్వేర్ = మిగతా రెండు నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ 16 × x ఇలా అయినా రాసుకోవచ్చు. సో మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే మీరు అలా చేయొచ్చు. సో ఇక్కడ సాల్వ్ చేద్దాం. 8 టేబుల్లో క్యాన్సిల్ చేద్దాం. 8 × 2 = 16, 8 × 3 = 24. ఇంకా 2తో క్యాన్సిల్ చేస్తే ఇక్కడ 2 1s, ఇక్కడ 2 12s. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేసినట్లయితే x ఇట్ వస్తుంది, x = 12 × 3, x = 36. ఆ థర్డ్ ప్రపోర్షనల్ నెంబర్ మనకి ఆప్షన్ డి 36 అనమాట. మీరు ఇక్కడ కూడా సాల్వ్ చేసినా కూడా మీకు సేమ్ ఆన్సర్ 36 వస్తుంది. నెక్స్ట్, సో థర్డ్ ప్రపోర్షనల్ మీకు అర్థమైనట్లయితే ఈ బిట్ హోంవర్క్ ఇస్తున్నాను. థర్డ్ ప్రపోర్షనల్ కనుక్కోవాలి. మొదటి 2 నెంబర్స్ 18 ఒకటి, రెండో నెంబర్ 54. దీనికి థర్డ్ ప్రపోర్షనల్ నెంబర్ ఏంటో కనుక్కొని మీ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్, ఇప్పుడు ఫోర్త్ ప్రపోర్షనల్కి కాన్సెప్ట్ చూద్దాం. ఇందాక అనుకున్నట్టు మీన్ ప్రపోర్షనల్ అంటే మధ్యలోది, థర్డ్ ప్రపోర్షనల్ అంటే 3 నెంబర్స్ ఉన్నప్పుడు మూడోది, ఇక మిగిలింది ఫోర్త్ ప్రపోర్షనల్ అంటే క్వశ్చన్లో ఉన్నట్టే ఫోర్త్ నెంబర్ కనుక్కోమని అర్థం అనమాట. సో a, b, c అనేటివి 3 టర్మ్స్ అయితే
నాలుగో టర్మ్ కనుక్కోండి అంటున్నారు మనల్ని. ఓకేనా? ఆ నాలుగో టర్మ్ నేను డి అనుకుంటున్నాను, కన్ఫ్యూజన్ లేకుండా ఉండడం కోసం. ఏబిసిడి ఒకే ఈక్వేషన్లో ఉంటాయి కదా, అందుకని. సో కండిషన్ వచ్చేసి A/B ఈజ్ ఈక్వల్స్ టు C/D. ఏంటి? ఫస్ట్ది సెకండ్ది రేషియో A/B ఈజ్ ఈక్వల్స్ టు థర్డ్ది ఫోర్త్ది రేషియో C/D. సో ఇక్కడ మర్చిపోవడానికి ఏముండదు, కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏముండదు. 1 2 3 4 అన్నమాట రేషియోలో రాస్తాం మనం. సో దీనికి ఒక ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. సో ఈ ప్రశ్నలో ఏమన్నారు? వాట్ ఈజ్ ది ఫోర్త్ ప్రపోర్షనల్ ఆఫ్ 10 12 15 అంటే ఏంటి? ఫస్ట్ నెంబర్ ఇచ్చారు, సెకండ్ నెంబర్ ఇచ్చారు, థర్డ్ నెంబర్ ఇచ్చారు, ఫోర్త్ నెంబర్ని మనల్ని కనుక్కోమన్నారు. దాన్ని డి అనుకుందాం. ఇప్పుడు ఫస్ట్ కండిషన్ ఏంటి? A/B 10/12 అంతేనా? ఈజ్ ఈక్వల్స్ టు మిగతా రెండు నెంబర్లు రేషియోలో 15/D. దీన్ని సాల్వ్ చేస్తే సరిపోతుంది. సో 5 2s 5 3s. నెక్స్ట్ 2తో క్యాన్సిల్ చేస్తే 2 6. క్రాస్ మల్టిప్లై చేస్తే D ఈజ్ ఈక్వల్స్ టు 6 into 3 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 18. సో ఇక్కడ ఫోర్త్ ప్రపోర్షనల్ వాల్యూ 18. మీకు ఇక్కడ ఇంకోటి చెప్తాను. సో మనల్ని క్వశ్చన్ ఇలా అడగకుండా క్వశ్చన్లో మనకి 10, 12, x అని ఇచ్చేసి దీనికి ఫోర్త్ ప్రపోర్షనల్ 18 అని మీకు క్వశ్చన్లో ఇచ్చేస్తారు. క్వశ్చన్లో ఏమిస్తారు? ది ఫోర్త్ ప్రపోర్షనల్ ఆఫ్ 10, 12, x ఈజ్ 18 అని ఇచ్చి x వాల్యూ కనుక్కోమంటారు. అప్పుడు అర్థం ఏంటి? మనం ఇలాగ ఆర్డర్లో రాసుకోవాలి. 10 12 x. ఇది ఫోర్త్ ప్రపోర్షనల్ వాల్యూ కాబట్టి ఇక్కడ ఫోర్త్ ప్లేస్లో రాసుకోండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఫార్ములా అప్లై చేయండి. 10/12 ఈజ్ ఈక్వల్స్ టు x/18. సో దీన్ని మీరు సాల్వ్ చేసి చూడండి ఒకసారి. 2 5s 2 6 6 3s. సో క్రాస్ మల్టిప్లై చేస్తే x వాల్యూ 15 వచ్చింది. సో మారదు, ఎప్పటికీ మారదు. చూడండి మన క్వశ్చన్లో 15 ఉంది కదా. సో మనల్ని క్వశ్చన్ ఎలాగ అడిగినా సరే మనం ఆన్సర్ చేయడానికి రెడీగా ఉండాలి. నెక్స్ట్ ఈ ప్రపోర్షనాలిటీకి సంబంధించి ఇంకో మోడల్ అనమాట. ఈ విధంగా కూడా ప్రశ్న అప్పుడప్పుడు అడుగుతుంటారు. ప్రశ్న ఏమడిగారు? 14:y ఇలా 2 పెట్టారు. 2 ఇష్టులు పెడితే ప్రపోర్షన్లో ఉన్నాయి అని అర్థం అనమాట. 7:8. సో ఇక్కడ మనకి ఇవి ప్రపోర్షన్లో ఉన్నాయి, y వాల్యూ కనుక్కోండి అన్నారు. సో చాలా సింపుల్, వాళ్ళే ఇచ్చేసారు ప్రపోర్షనల్లో ఉన్నాయని. దీన్ని మనం ఇలా p/q ఫామ్లో రాసుకోవాలి. 14 divided by y ఈజ్ ఈక్వల్స్ టు 7 divided by 8 ఇలా రాసుకుంటే సరిపోతుంది. సో డైరెక్ట్గా క్యాన్సిల్ చేసేయండి. 7 2s 14 అవుతుంది. క్రాస్ మల్టిప్లై చేస్తే y ఈజ్ ఈక్వల్స్ టు 2 into 8 దట్ ఈజ్ ఈక్వల్ టు 16. ఆప్షన్ ఏ. సో ఇలా కూడా కొన్నిసార్లు ప్రీవియస్ ఇయర్లో క్వశ్చన్స్ అడుగున్నారు. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు, దీని అర్థం ప్రపోర్షనల్ అనే. ఈ కాన్సెప్ట్ మీద మనకి ఖచ్చితంగా క్వశ్చన్ పడుతుంది, ప్రపోర్షనాలిటీ కాన్సెప్ట్ మీద. సో ఖచ్చితంగా మీరు ఇది ప్రాక్టీస్ చేయండి. ఇంకా ప్రాక్టీస్ బిట్స్ ఏమన్నా ఉంటే అవి ప్రాక్టీస్ చేశారంటే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. సో ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసిన క్లాస్ అంతా PDF రూపంలో టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. సో ఈ క్లాస్ చూస్తున్న వాళ్ళు మీకు కనుక క్లాస్ యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. మరియు మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే అది ఏ చాప్టర్ అయినా పర్వాలేదు, రీజనింగ్ అయినా మ్యాథ్స్ అయినా పర్వాలేదు, కామెంట్ సెక్షన్లో మీ డౌట్స్ కనిపించిన బిట్స్ మెన్షన్ చేయండి. వాటికి సంబంధించి డౌట్స్ వీడియోస్ అని చెప్పేసి స్పెషల్గా వీక్లీ వన్స్ అలా చేద్దాం మనం, ఎక్కువ డౌట్స్ ఉన్నట్లయితే. సో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కంటెంట్ నచ్చినట్లయితే. థ్యాంక్ యూ. జై హింద్.